హలో అండి, నా పేరు డాక్టర్ రాజశేఖర్ మాద్ల. ఇక్కడ కన్సల్టెంట్ ప్లాస్టిక్, కాస్మెటిక్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ అండి. సో ఇవాళ మేము ఎక్స్క్లూజివ్గా హెయిర్ అండ్ ఫేస్ క్లినిక్స్ అని ఎందుకు స్టార్ట్ చేసామంటే, హెయిర్ అండ్ ఫేస్ అంటే సింపుల్గా అందరికీ అర్థం అవుతుందని. సో ట్రైకాలజీ అండ్ ఎస్థెటిక్ క్లినిక్ అని పెట్టడం కంటే హెయిర్ అండ్ ఫేస్ క్లినిక్స్. సో ఈ హెయిర్ అండ్ ఫేస్ క్లినిక్స్ అన్నది మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రెండు స్టేట్స్లో కార్పొరేట్ సర్జరీ, కార్పొరేట్ సెటప్లో, అంటే పెద్ద పెద్ద హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎక్స్క్లూజివ్ కాస్మెటిక్ సర్జరీ సెంటర్ అనేది వెరీ తక్కువ ఉన్నాయండి, వెరీ రేర్గా ఉన్నాయి. సో దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, మనం ఏ ప్రొసీజర్ చేసినప్పుడైనా చిన్న కాంప్లికేషన్ ఏమన్నా వచ్చినా కూడా అందరూ అవైలబుల్గా ఉంటారు. సో ఎప్పుడు 1 in 1 lakh, 1,00,000 మందిలో ఒకరికి జరిగే కాంప్లికేషన్ కూడా మనం ఇక్కడ అవాయిడ్ చేయొచ్చు. సో ఇక్కడ మేము అందరం 10-15 years ఎక్స్పీరియన్స్ ఉన్న టీం అంతా ఉన్నారు. స్పెసిఫిక్ ప్లాస్టిక్ సర్జరీ, కాస్మెటిక్ సర్జరీ, డర్మటాలజీ అందరూ ఉన్నాము. సో మీ సర్వీసెస్ యూటిలైజ్ చేసుకో. సో మెయిన్ రీజన్ చాలా సర్జరీస్ ఉన్నాయండి. బయట మీరు రోడ్ పక్కన వెళ్తూ ఉంటే చాలా స్టాండర్లోని క్లినిక్స్ కనిపిస్తూ ఉంటాయి. బ్యూటీ క్లినిక్ అని, స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్స్ అని, సో చాలా క్లినిక్స్ ఉంటాయి. సో ఎట్లా అంటే ఇది తీసుకురావడానికి మెయిన్ కారణం ఏంటంటే, బయట జనాలకి మనం క్వాలిటీ హెల్త్ కేర్ ఇన్ ఏ సేఫ్ ఎన్విరాన్మెంట్, క్వాలిటీ హెల్త్ కేర్ ఇన్ ఏ సేఫ్ ఎన్విరాన్మెంట్ ఇద్దాం అనేది మా ఉద్దేశం అండి. ఏదన్నా బ్యూటీ కోసం వచ్చి కాంప్లికేషన్ అవ్వటం అనేది చాలా చాలా బ్యాడ్ థింగ్, ఎవరు యాక్సెప్ట్ కూడా చేయరు. సో అట్లాంటి కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోవడానికి ఈ క్లినిక్ మేము స్టార్ట్ చేసాం. సో ఇప్పుడు అంతా సోషల్ మీడియా లైఫ్ అయిపోయిందండి. సో అందరికీ ఒక ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్, అందరికీ ఒక వాట్సాప్లో స్టేటస్ పెట్టుకుంటాం, ఇన్స్టాగ్రామ్లో స్టేటస్ కనిపించటం, మనం అందంగా కనిపించాలనుకుంటాం. ఇవన్నీ అందరికీ బేసిక్ థింగ్స్ అయిపోయినాయి. సో మనం ఏదైనా ఆఫీస్కి వెళ్ళినా, మీటింగ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మనం బాగుంటే అవతల వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు అనే ఒపీనియన్కి వచ్చారు. సో యాక్చువల్గా అది నిజం కాకపోయినా మన ఇన్నర్ బ్యూటీ అనేది ఇంపార్టెంట్. ఎప్పుడు మనం ఏంటి, మన క్యారెక్టర్ ఏంటి, మన బిహేవియర్ మీద డిపెండ్ అవుతాయి. కానీ ఫస్ట్ మిమ్మల్ని క్యాచ్ చేసేది మీ బ్యూటీ ఒక్కటే. సో అందరూ అది ఇంపార్టెంట్ అనుకుంటున్నారు, దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఈ టైంలో. సో అందుకని అట్లా మనం ఆ బ్యూటీని ఎన్హాన్స్ చేయడానికే మనం ఈ క్లినిక్ స్టార్ట్ చేసింది. సో బయట చాలా క్లినిక్స్ ఉన్నాయండి, కొత్త డర్మటాలజీ క్లినిక్స్, ప్లాస్టిక్ సర్జరీ క్లినిక్స్, చాలా క్లినిక్స్ వస్తున్నాయి. అందరూ మంచిగానే ట్రీట్ చేస్తారు, మేమే బాగా ట్రీట్ చేస్తామని చెప్పట్లేదు. మా దానికి వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే, వీ విల్ వర్క్ యాజ్ ఏ టీమ్ అండి. మేము ఒక్కళ్ళమే కన్సల్టెంట్ కాదు, ఇది ఒక్కటే బిల్డింగ్ కాదు, ఏదన్నా అయితే పక్క హాస్పిటల్కి పరిగెత్తుకెళ్ళాలనే ఛాన్స్ లేదు. సో మనం ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ వర్కింగ్ యాజ్ ఏ టీమ్. ఏమి ఇబ్బంది వచ్చినా పక్కనే ఇంకొకళ్ళు అవైలబుల్ ఉంటారు, ఏం అవసరం వచ్చినా పక్కన వితిన్ ఒక 1 minute రెస్పాండ్ అవటానికి రెడీగా ఉంటారు. సో కాబట్టి మా దగ్గర కాంప్లికేషన్స్ రావు, కాంప్లికేషన్ అవ్వండి. మాకు వేరే క్లినిక్స్కి డిఫరెన్స్ అదే. ఏదో మేము ఒక్కళ్ళమే బాగా ట్రీట్ చేస్తాం, వేరే వాళ్ళు ఎవరు బాగా ట్రీట్ చేయరు అని కాదు, అందరూ బాగా చేస్తారు. మాకు వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే, మేము కార్పొరేట్ సెటప్లో బ్యాకప్తో జాగ్రత్తగా సేఫ్టీగా చేస్తామండి. మా దగ్గరికి వచ్చేది మాకు అన్నీ మిక్స్డ్ వస్తాయండి. అంటే మాకు ప్లాస్టిక్ సర్జరీ యాక్సిడెంట్ కేసెస్ వస్తాయి, బర్న్స్ కేసెస్ వస్తాయి, క్యాన్సర్ కేసెస్ వస్తాయి. ఇదంతా ఒక డివిజన్ అయితే, దీంతోపాటు మనకు వచ్చేది అందం కోసం వచ్చే కేసెస్. అంటే మాకు ఎక్కువ వచ్చేది బాల్నెస్తో వస్తారండి. హెయిర్ లాస్కి వస్తారు, బాల్నెస్కి వస్తారు. వాళ్ళకి మెడికల్ మేనేజ్మెంట్తో ట్రై చేస్తాం. మెడికల్ మేనేజ్మెంట్ సెట్ అవ్వకపోతే కనుక మనం అప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్తాం. సో బయట యూజువల్గా ఒక 8 hours, 9 hours, 10 hours ఆ రోజు టైం సరిపోతే నెక్స్ట్ రోజు రమ్మని 2 sittings హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తారండి. మన దగ్గర అలా కాదు, వితిన్ 4 to 5 hours మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసేసి పేషెంట్ని ఇంటికి పంపించేస్తాం. మన ఇచ్చిన ట్యాగ్ లైన్ కూడా అదే, గివ్ అస్ half a day, గెట్ హెయిర్ ఫర్ లైఫ్ టైం. మాకు ఒక పూట టైం ఇవ్వండి, మీ జీవితాంతం మీరు ఆరోగ్యవంతమైన జుట్టును పొందండి. ఇది మా ట్యాగ్ లైన్. సో ఒకటే ఏం చెప్తామంటే, మా దగ్గరికి వచ్చే పేషెంట్స్ అన్ని రకాల పేషెంట్స్ వస్తారు. యాక్సిడెంట్ కేసెస్ వాటితో పాటు కూడా ఈ అందం గురించి, హెయిర్ గురించి, ఫేస్ బ్రైటనింగ్ గురించి, ఫేస్ యాంటీ ఏజింగ్ అంటే ఫేస్ ఓల్డ్ ఏజ్ వల్ల వచ్చే చేంజెస్ అన్ని తగ్గటానికి అన్నిటికీ వచ్చే అన్ని రకాల పేషెంట్స్ వస్తారండి. హెయిర్ ఫాల్కి పర్మనెంట్ సొల్యూషన్ అంటే మీరు రెగ్యులర్గా మల్టీవైటమిన్స్ తీసుకోవాలి, హెల్తీ డైట్ ఫాలో అవ్వాలి, హెల్తీ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉండాలి, హెయిర్ వాష్ రోజు చేయాలి. సో కెమికల్స్ లేకుండా ఆర్గానిక్ షాంపూస్, కెమికల్స్ తక్కువ ఉండే షాంపూస్ వాడుకోవాలి. ఇలాంటి చిన్నవి పాటిస్తూ ఉంటే మన హెయిర్ ఫాల్ అనేది మనం పర్మనెంట్గానే చూసుకోవచ్చండి. ఇవి కాకుండా మనకి జెనెటిక్గా వచ్చే హెయిర్ ఫాల్ ఉంటుంది. అంటే ఫాదర్కి కానీ, మేనమామకి కానీ, అలాంటి వాళ్ళకి ఆల్రెడీ బాల్నెస్ ఉంటే, అంటే ఫ్యామిలీలో బట్టతల అనేది రన్ అవుతూ ఉంటే దాన్ని మనం టెంపరీగా కొన్ని రోజులు ఆపగలం, కానీ జుట్టును రాలకుండా ఆపలేమండి. అలా మీకు జెనెటికల్గా, ఫెమిలియల్గా హెయిర్ ఊడిపోయే వాళ్ళకి, బాల్నెస్ వచ్చే వాళ్ళకి
హెయిర్ ట్రాన్స్ప్లాంటేషనే ఫైనల్ సొల్యూషన్ అవుతుందండి.